ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు. లోకానుసారులు శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సు పెడతారు. శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సు పెట్టే వాళ్ళ దగ్గరికి దేవుడు ఎందుకు రావాలి? దేవుణ్ణి వెతకలా, వాళ్ళు పట్టించుకోవాలా? దేవుని విషయంలో వాళ్ళకి ఇష్టం లేదు, ఆసక్తి లేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం వారి చేతిలో ఉన్నప్పటికీ దాన్ని తీయరు, చదవరు, వెతకరు, ఏమీ లేదు. అలాంటి వాళ్ళ దగ్గరికి దేవుడు ఎందుకు రావాలి? దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టని వారి దగ్గరికి, దేవుని వాక్యాన్ని ప్రేమించిన వారి దగ్గరికి దేవుడు ఎందుకు రావాలి? రాడు. మరి ఎవరి దగ్గరికి వచ్చి దేవుడు కూర్చుంటాడు? ఎవరికి సత్యాన్ని బయలుపరుస్తాడు? ఎవరు దైవాన్వేషణ చేస్తున్నారో, ఎవరు దేవుని సన్నిధిని అపేక్షిస్తున్నారో, ఎవరు దేవునితో సహచర్యం చేయాలని ఆశపడుతున్నారో వారి దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు. వాళ్ళు ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా వాళ్ళకి తెలియబడాల్సినటువంటి విషయాలు తెలియజేయడానికి దేవుడు ఆసక్తి కలిగి ఉంటాడు. ఇది వాస్తవం అని నపుంసకుని గాథ నిరూపిస్తుంది బైబిల్లో. ఈ నపుంసకుడు రథం మీద పోతా ఈయన ఎవరి గురించి చెప్పాడు అని చదువుతున్నాడు, ఒత్తిడికి గురవుతున్నాడు. ఆయన ఎవరు, ఆయన ఎవరు, ఆయన ఎవరు అని. ఈలోపు ఫిలిప్పు రెడీ అయి దేవుని ఆత్మచేత అక్కడికి తీసుకొని రాబడ్డాడు. మనం నడుం కట్టి నిలబట్టమే, ఎటెల్లాలో ఎక్కడ ఏం పని చేయాలో దేవుడే చూసుకుంటాడు. ఫిలిప్పు నడుం కట్టి నిలబడ్డాడు. దేవుని ఆత్మ తీసుకొని యెరూషలేము నుండి గాజాకు వెళ్లే మార్గం దగ్గర ఫిలిప్పుని నిలబెట్టాడు. రథం వెళతా ఉంది. ఫిలిప్పు రోడ్డు పక్కన నిలబడ్డాడు. సహజంగా రోడ్డు మీద వాహనాలు చాలా వెళ్తుండొచ్చు, పశువులు, మనుషులు, అలాంటి రథాలు ఏవైనా వెళ్తుండొచ్చు. కానీ ఫిలిప్పు నిలబడి ఉంటే, ఆ రథం వెళ్తా ఉంటే దేవుని ఆత్మ ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళి ఆ రథమును కలుసుకో, ఆ రథములో పోతున్న వాడిని నువ్వు కలుసుకోవాలి. అప్పుడు అతడు గ్రంథం చదవటం ఫిలిప్పు కంటబడిద్ది. ఫిలిప్పు ఆ రథం వెంట పోతూ, రథం వెళ్తా ఉంటుంది, ఫిలిప్పు ఆ రథం వెంట పోతూ నీవు చదువుతున్నది గ్రహిస్తున్నావా అంటాడు. నీవేం చదువుతున్నావో నీకు అర్థమైందా, నువ్వు గ్రహిస్తున్నావా అని అడుగుతాడు. వెంటనే నపుంసకుడు బాయ్ రథం ఆపు అంటాడు. రథం ఆగుద్ది. ఆయన ఆశ్చర్యపోతాడు, ఇతడెవరు, నేనేం చదువుతున్నాను, ఇతనికేం తెలుసు, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని ప్రశ్నిస్తున్నాడు. బహుశా ఇతడెవరో సామాన్యుడు కాదు. నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా అని అడిగాడంటే నా ప్రశ్న అతనికి అర్థమైంది అని రథం ఆపి ఒక భలే మాట అంటాడు, ఒక మాట అంటాడు. ఎవడైనాను నాకు త్రోవ చూపకుండిన ఎడలా ఇది నాకు ఎలాగూ తెలియను అంటాడు. గ్రంథం అయితే నా చేతిలో ఉంది, ఇందులోని వచనాలు నా కళ్ళ ముందు ఉన్నాయి, కానీ వాటి అంతరార్థం ఏంటో, వాటి ఆంతర్యం ఏంటో నీ బోటయ్యే చెబితేనే కదా నాకు తెలిసేది, లేకపోతే నాకు ఎలా తెలుసుద్ది అని అడిగాడు. అతని దగ్గర వినయం ఉంది, నేర్చుకునే బుద్ధి ఉంది, తెలుసుకోవాలన్న కుతూహలం ఉంది. కొంతమందికి ఎచ్చులు ఉంటాయి, ఎచ్చులు తెలియదు తెలిసిన వాళ్ళని అడగడానికి ఇష్టపడరు. వాళ్ళని అడిగేది ఏంది, వీళ్ళని అడిగేది ఏంది అని అహానికి పోతారు. అహానికి పోయినవాడు దరిద్రుడు అవుతాడు. తగ్గించుకొని అడిగి తెలుసుకున్నవాడు ధన్యుడు అవుతాడు, జ్ఞానవంతుడు అవుతాడు. ఎచ్చులకు బాగూడదు. అతడు నేను చదువుతున్నా నాకు అర్థమవుతుందిలే అన్నట్టయితే వెళ్ళిపోయేవాడు. ఫిలిప్ వెళ్ళిపోయేవాడు, అతనికి సత్యం తెలిసేది కాదు. అతడు భలే మాట అన్నాడు, ఎవరైనా నాకు త్రోవ చూపుకుంటే నాకు ఎట్లా తెలిసిద్దయ్యా? గ్రంథం అయితే నా చేతిలో ఉంది, ఇందులో ఒక ఆయన గురించి రాయబడి ఉంది. ఎవరాయన? దా కూర్చో, రథం ఎక్కు కూర్చో అని రథం మీద కూర్చోబెట్టుకొని అడుగుతున్నాడు. ప్రవక్త తన్ను గూర్చి చెప్పుచున్నాడా, లేకపోతే వేరొకరిని గూర్చి చెప్పుచున్నాడా? ఒకవేళ వేరొకరిని గూర్చి చెప్తే ఆయన ఎవరు? మన అపరాధాలు ఆయన మీద పట్టమేంటి? మన పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం చేయటం ఏంటి? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలగటం ఏంటి? ఏంటిది? ఎవరైనా స్వరూపమైనను సొగసైనను ఆయనకు లేకపోవటం ఏంటి? మనుషులు చూడనొల్లని వానిగా ఆయన చేయబట్టం ఏంటి? మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడటం ఏంటి? ప్రవక్త ఎవరిని గూర్చి చెప్పుచున్నాడు? ఈ సంగతులు ఎవరిని గూర్చి ఉన్నవి అంటే అతనికి యేసు తెలియదు కదా. నీకు నాకు పరిచయం ఉన్న యేసు ఆయనకు తెలియదు. అలా అడిగినప్పుడు వెంటనే ఫిలిప్పు అతడు ఏ లేఖనం అయితే చదివాడో ఆ లేఖనాన్ని అనుసరించి సువార్త చెప్తాడు. అప్పుడు అతనికి రెండు సంగతులు అర్థమవుతాయి.
ఆ రెండు సంగతులు ఏంటో తెలుసా? ఒకటి, నా చేతిలో ఉన్నది నిజముగా సత్య గ్రంథము, దైవ గ్రంథము. ఇందులో చెప్పబడుతున్నవాడు నిజముగా దేవుడు. ఇది మొదటిది. ఆ దేవుడు కూడా ఎలాంటి వాడంటే సర్వాంతర్యామి, సర్వకాల సర్వావస్థల యందు తనను వెతుకు వారికి కృప దయచేయువాడు, తనను వెతుకు వారికి దొరికేవాడు, తనను అడిగే వారికి సమాధానం ఇచ్చేవాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాస్తవంగా నేను ఇక్కడ ఉన్నాను, నా చేతిలో ఈ గ్రంథం ఉంది. ఈ సంగతి ఆయనకి నాకు నన్ను ఎందుకు ప్రశ్నించాలి? ఇతడు రథమెక్కి నాకు ఈ విషయాలన్నీ, నాకు ఏవి డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నిటిని కూడా ఎలా ఆన్సర్ చేయాలి అంటే, ఇది దేవుని ఏర్పాటు. ఇది ఏమి ఏర్పాటు? ఎవరి ఏర్పాటు? ఇది దేవుని ఏర్పాటు అని గ్రహించాడండి. నిద్రమోహం వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు నువ్వు ఎక్కడో కూర్చొని వాక్యం చూస్తుంటావు, లేకపోతే ఏదో సెల్ ఫోన్లో చూస్తుంటావు, సడన్గా ఒక మెసేజ్ వచ్చింది, ఒక వాక్యం వచ్చింది. ఆ వాక్యంలో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. నపుంసకుడిలాగా, ఆ మహానుభావుడిలాగా వివేచన కలిగిన వాళ్ళు వెంటనే పట్టుకుంటారు. ఈ వాక్యం ఏంటి? ఈయనెవరు? ఈయన గురించిన సమాచారం నాకెందుకు వచ్చింది? ఇందును గూర్చి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనే ప్రశ్న జ్ఞానవంతులు వేసుకుంటారు, ఆ సోదరులు వదిలేస్తారు. కానీ మీలో చాలామంది అలా లేరు, చురుగ్గా ఉన్నారు. మీరందరూ ఇలా ఇక్కడ దాకా వచ్చి కనెక్ట్ అయ్యారు అంటే మీరు ఎక్కడో ఉన్నారు, ఎప్పుడో దేవుని కృపను బట్టి ఏ ఉపదేశమో మిమ్మల్ని తాకింది. మీరు అన్ని ప్రాంతాల్లోంచి ఇక్కడికి వచ్చారు. ఈరోజు చాలా ఊళ్ళ నుంచి వచ్చారు. దేవునికి మహిమ. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది దేవుని రాజ్య వారసులు కావాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి, యేసుతో జీవితాన్ని పొందుకోవాలన్న ఆశతో మీరు బహు దూరము నుండి వచ్చారని తెలుసుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నా వాళ్ళ మతికి ఎక్కదు. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి ఈ వ్యక్తి అలాంటి వాడు కాదు. రెండు గుర్తించాడు. దేవుడు నిజమైన దేవుడు, గ్రంథములో చెప్పబడుతున్నవాడు, నిజముగా ఉన్నవాడు, చూచుచున్నవాడు. అంతేకాదు తనను వెతకు వారికి ఫలము దయచేసేవాడు, తనను డౌట్స్ అడిగే వారికి రుజువులు చూపించేవాడు, క్లారిటీ ఇచ్చేవాడు, స్పష్టతనిచ్చేవాడు. కాబట్టి ఇంతకు మించిన దేవుడు ఇంకెవరున్నారు? ఈయనే కదా సత్యవంతుడు. కాబట్టి నా ప్రయాస వృధా కాలేదు, నేను వచ్చింది మంచిది అని సంతోషించి, అయ్యా సువార్త చెప్పావు, నాకు శుభవార్త, నా పాపములకు ప్రాయశ్చిత్తార్థ బలిగా ప్రభు బలయ్యాడు. యేసుక్రీస్తు అను ఆయన దేవుని కుమారుడు, దేవునిలో భాగమై ఉన్నాడు. నా కోసం మహిమను విడిచి భూమి మీదకి వచ్చాడు, ప్రాణత్యాగం చేసి తన పునరుద్ధాన మహిమతో తిరిగి ఆరోహణమే వెళ్ళాడు, త్వరలో రాబోతున్నాడు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడిద్ది అనే సంగతి కూడా నాకు అర్థమైంది. మరి బాప్తిస్మం అంటే తెలుసా మీకు? ముంచుట. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నేను విశ్వసిస్తున్నాను. అంతేకాదు ఆయన దేవుని కుమారుడు, దేవుని రాజ్యమునకు హక్కుదారుడు, వారసుడు కూడాను. ఆయనను విశ్వసించుట ద్వారా నేను కూడా రాజ్య ప్రవేశాన్ని స్వతంత్రించుకుంటాను. నిత్య జీవమునకు నాయకుడైనటువంటి యేసు నా వాడైతే, నేను ఆయన వాడినైతే, ఆ నిత్య జీవాన్ని నేను కూడా స్వతంత్రించుకుంటాను. నాకు దైవ కుమారుడైన యేసు కావాలి. నేను ఆయనను విశ్వసించుచున్నాను. దేవుని కుమారుడని మాత్రమే కాదు, లోకరక్షకుడని విశ్వసిస్తున్నాను. పాప క్షమాపణ ఇచ్చుటకు సిలువను బడి తిరిగి లేచాడని కూడా నేను విశ్వసిస్తున్నాను. కుమారుడిని విశ్వసించాడు అంటే కుమారుడికి సంబంధించిన విషయాలన్నీ విశ్వసించాడని అర్థం. పూర్ణ హృదయముతో యేసు దేవుని కుమారుడని నేను విశ్వసించుచున్నా. ఆ మాట చెప్పినప్పుడు ఇక ఫిలిప్పు వేరే ఆలోచన లేకుండా నీళ్ల దగ్గరికి తీసుకెళ్ళి అతనికి బాప్తిసం ఇచ్చి అతన్ని పంపినప్పుడు అతడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను అని రాయబడి ఉంది. ప్రియులారా, ఇందులో మనకి కొన్ని పాఠాలు ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటి పాఠం ఏమిటంటే, అతడు ఎక్కడో ఐథియోపియా దేశస్థుడై ఉండి
వేరే మతానికి సంబంధించిన వాడై ఉండి, వేరే ఆరాధనలకు సంబంధించిన వాడై ఉండి, తను విశ్వసించింది, తను ఫాలో అవుతున్నది సత్యమా కాదా అనే ప్రశ్న తను వేసుకున్నాడు అనే విషయం నేను మీకు ముందు అందించాను. పాయింట్ నెంబర్ 1, అతడు సత్యాన్వేషకుడు. ఈ నపుంసకుడు, ఈ కందాకే రాణి మంత్రి గురించి నేను కొన్ని మాటలు మీకు చెప్పాలి. అతని గొప్పతనం. అతడు అందరిలాంటోడు కాదు, రాజీ పడి బతికేవాడు కాదు. మా తాత మొక్కాడు, మా ముత్తాత మొక్కాడు, మా అయ్య మొక్కాడు, నేను కూడా దానికే మొక్కుతానని, అందులో సత్యం ఏంటి, అసత్యం ఏంటి, వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి అనేది ప్రశ్నించుకోకుండా ఎవరు ఎలా పోతే అలాగ గుడ్డిగా ఫాలో అయిపోయేటువంటి గుడ్డి మాలోకం కాదు అతను. అతని దేశం వేరు, అతని మతం వేరు, అతని భక్తి క్రమం వేరు. అయినప్పటికీ దానిలో లోపాలున్నాయని కనుగొన్నాడు. అది పరిపూర్ణంగా లేదని కనుగొన్నాడు. అంతేకాదు, అది తనకు పాప విమోచన ఇవ్వలేదని కనుగొన్నాడు. అర్థమైందా? అంతేకాదు, తన వాళ్ళు సేవించినవి దేవుని యొక్క పరిపూర్ణతను కలిగి లేవని గుర్తించాడు. ఎంతమంది ఆలోచిస్తారు ఇట్లా? 100లో 30 మందో ఉంటారు ఇలాంటి వాళ్ళు. 70 మంది గుడ్డిగానే పోతా ఉంటారు. 70 మంది. ప్రతి 100లో 30 మంది మాత్రం ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారు. 70 మంది గుడ్డిగా వెళ్తూ ఉంటారు. నేను ఇంకా తక్కువ చెప్పాను, 80 మంది వరకు వెళ్తారు. 20 మందో ఇట్లాంటి ప్రశ్న వేసుకునేది. నేనున్నది సరైన మార్గంలోనే ఉన్నానా? నేను ఫాలో అవుతున్నది సత్యమేనా? నేను నమ్మింది నిజమైన దేవుడినేనా? ఒక దేవుడికి ఉండాల్సినటువంటి పరిపూర్ణత నేను మొక్కుతున్న వాళ్ళల్లో ఉందా? నేను సేవిస్తున్న వాళ్ళల్లో ఉందా? వీళ్ళని ఆశ్రయించుట ద్వారా నేను నెమ్మది పొందగలనా? నిత్య జీవాన్ని పొందగలనా? నన్ను నిత్య జీవానికి చేర్చడానికి వీళ్ళు నా కోసం ఏం చేశారు? ఇలాంటి ప్రశ్నలు అందరూ వేసుకోరు. గుడ్డిగా పడి నమ్మేస్తూ ఉంటారు. కానీ నపుంసకుడు అలాంటి వాడు కాదు. ఈ కందాకే రాణి దగ్గర ఉన్న మంత్రి అట్లాంటోడు కాదు. నిజంగా అట్లాంటోడైతే బహుశా మంత్రి స్థాయికి వెళ్ళకపోవునేమో. ఎంత మేధావి, ఎంత తెలివైనోడు. రాజీ పడి బ్రతకడానికి ఇష్టపడని వాడతను. నంబర్ 1 సత్యాన్వేషకుడు. నంబర్ 2 రాజీ పడి బ్రతకడానికి ఇష్టపడని వాడు. సహజంగా తన దేశము, తన మతాన్ని, తన సంబంధుల యొక్క మత విశ్వాసాలను అతను ఫాలో అవ్వకుండా వేరే దేశానికి వెళ్ళి, వేరే దేశంలో, వేరే ప్రాంతంలో వేరే వాళ్ళు మొక్కుతున్న దేవుణ్ణి మొక్కొస్తే స్థానికులు ఏమంటారండి? ఎగతాళిగా మాట్లాడతారు, తృణీకరిస్తారు. మన దేశానికి మంత్రి అయి ఉండిపోయి వేరే దాని దగ్గర మొక్కొస్తున్నాడు అని అతన్ని తోలనాడే అవకాశం ఉంది, తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. కానీ ఎవరిని లెక్క చేయలే. కొంతమంది రాజకీయ నాయకుల్ని కూడా మనం చూస్తాం. కొంతమంది వాళ్ళు దేవుని బిడ్డలే, దేవుణ్ణి నమ్మినోళ్లే, మారు మనసు పొందినోళ్లే, బాప్తిస్మం పొందినోళ్లే, వచ్చి ప్రమాణాలు చేసినోళ్లే. కానీ నేను దేవుని బిడ్డని, నేను యేసు ప్రభుని విశ్వసిస్తున్నాను, నేను బైబిల్ని ఫాలో అవుతానని చెప్పుకోవడానికి గుండెలేని బతుకు బతుకుతున్నారు. గుండెలేని బతుకు. ఎందుకు? ఈ సంగతులు బయట పెడితే ఎక్కడ ఓట్లేసే వాళ్ళు వేయరో, ఎక్కడ ఓడిపోతామో అని. నేను చెప్తాను, కిరీటం పెట్టేది దేవుడే, కిరీటం తొలగించేది దేవుడే. అట్టుండవు. ఏ గాడికి జనాల దయ, మనుషుల దయ, జనాల దయ, మనుషుల దయ. ఆ మనుషుల దయను సంపాదించుకోవడానికి, జనాల దయను సంపాదించుకోవడానికి దేవుణ్ణి కూడా పక్కన పెట్టే సోదోళ్ళని చూశాను. కొంతమంది నేను సోదోళ్ళని, రాజకీయ నాయకులైనా లేకపోతే ఎలాంటి వాళ్ళైనా, పై స్థాయి వాళ్ళైనా కింది స్థాయి వాళ్ళైనా, ఎలాంటి వాళ్ళైనా సరే, నాకు తెలుసు, నాకు ముందే అర్థమైపోయింది ఏమైపోతారు, నెక్స్ట్ స్టెప్ ఏంది అనేది నాకు ముందే అర్థమైపోయింది. ఇంకోసారి ఛాన్స్ ఉండదురా బాబు వీళ్ళకని. ఎందుకంటే మనుషుల దయ కోసం దేవుణ్ణి పక్కన పెట్టిన రకాలు కొంతమందిని చూశాను నేను. కానీ ఈ మంత్రి అలాంటోడు కాదు. మీరు ఎవడేమనుకుంటే నాకెందుకు, నేను సత్యాన్వేషణలో ఉన్నా. ఇంకా చెప్పాలంటే కొంతమంది సెలబ్రిటీలు ఉంటారు. ఈ సెలబ్రిటీలు సమాజం అంతా వీళ్ళ వైపు చూస్తూ ఉంటుంది, వీళ్ళు అడుగేస్తే అడుగేద్దామని. ఆ మధ్యకాలంలో కొంతమంది సినిమా యాక్టర్లు ఈ మధ్యలో జుట్టుంచి ఈ సైడ్లు కటింగ్ చేయించుకున్నారు. వాళ్ళు అట్లా చేయించుకున్నారని ఇక ఎవడన్నా చూడు రోడ్డు మీద వింత జాతోళ్ళు లాగా ఈ పక్క కట్ చేసుకుని మధ్యలో పెట్టుకున్నారు. అంటే పాపం వాళ్ళని చూసి వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అప్పుడు సెలబ్రిటీలకి
ఒక ఆలోచన ఉండాలి, ఒక సిగ్గు, ఒక శరం ఉండాలి. ఏంటి అంటే, సమాజం నన్ను ఫాలో అవుతుంది, సమాజానికి నేను మంచి నోట్స్ ఇవ్వాలి, సమాజానికి నేను మంచి మాదిరి ఇవ్వాలి, సమాజానికి నేను సత్యం చెప్పాలి, సమాజం నన్ను ప్రేమించి రెస్పెక్ట్ చేసింది గనక సమాజానికి నేను సరైన త్రోవ చూపించాలి. అంతేగాని సమాజం నన్ను రెస్పెక్ట్ చేసింది కాబట్టి సమాజం దయని నేను కోరి వాళ్ళు గుడ్డితనంలో, అమాయకత్వంలో, అజ్ఞానంలో, అంధకారంలో ఉంటే వాళ్ళని అక్కడే ఉంచే పనులు నేను చెయ్యకూడదు అనే సిగ్గు, ఆ శరం ఉండాలి సెలబ్రిటీలకి. కానీ సెలబ్రిటీలు పేరుకే సెలబ్రిటీలు, జనాల్ని నాశనం చేసే సెలబ్రిటీలు, జనాలకి సరైన దారి చూపించే దమ్ము ధైర్యం లేని దద్దమ్మ సెలబ్రిటీలు, పిరికి పందలు కొంతమంది ఉన్నారు. వాళ్ళని చూసి నవ్వుకుంటా ఉంటాను నేను. ఎందుకు వీడు సెలబ్రిటీ, ఎందుకేమి సెలబ్రిటీ, దేన్ని బట్టి? సత్యదేవుణ్ణి ఎరిగి ఉండి నేను ఇదిగో సత్యదేవుణ్ణి నమ్ముకున్నాను, ఇదిగో ఈయనలో నాకు ఈ క్వాలిటీస్ నచ్చినాయి, నేను గతంలో ఫాలో అయినటువంటి విశ్వాసంలో ఇవి లేవు, ఇదిగో ఇందులో ఉన్నాయి కాబట్టి నేను ఫాలో అవుతున్నానని ఒక మాట చెప్తే దూషించేవాడు దూషించిన లక్షల సంఖ్యలో ప్రజలు ఆలోచిస్తారుగా దేవుని గురించి, వాక్యం గురించి. అమ్మో, అంత మాట మాట్లాడితే ఇంకేమన్నా ఉందా, నా సెలబ్రిటీ అంతా దెబ్బలో పడిపోదు, జనాలు నాకు భజన చేసేదంతా ఇంకో టైపులో అయిపోదు అని గడగడ గడగడ వణిగిపోయి ఆ జనాల సంతోషం కోసం వీళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళ ఉండి కూడా లోకస్తుల్లాగా ప్రవర్తిస్తారు వాళ్ళని మోసం చేయడానికి. ఈ అటుగాడు ఇటుగాడు, ఇవి అటు కాదు ఇటు కాదు, అటు ఇటు కాకుండా పోయిద్ది అనమాట. అటు ఇటు కాకుండా పోతాడు. ఏమన్నా అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? కానీ ఇక్కడ చెప్పబడిన ఈ కందాకే రాణి దగ్గర ఉన్న మంత్రి అట్టంటోడు కాదు, పిరికి పంద కాదు, గుండె లేనోడు కాదు. నీకు తెలుసా, అంతకుముందు ఐథియోపియాలో క్రైస్తవ్యం లేదు. నాకు తెలిసి ఇతడు వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ప్రభావితమైంది. ఇప్పుడు మీరు నెట్లో సెర్చ్ చేసి చూడండి, ఇథియోపియా క్రైస్తవ దేశంగా ఉంది. అంటే మెజారిటీ క్రిస్టియన్ ఉన్న దేశం ఇథియోపియా. చూడండి, ఇది సెలబ్రిటీ అంటే, ఇది మార్గదర్శకుడు అంటే, ఇది ధైర్యం అంటే, ఇది నిజాయితీ అంటే, ఇది యథార్థత అంటే. జనాల దయ కోసం, దాక్షిణ్యం కోసం ఒంగొంగి దండాలు పెట్టి వాళ్ళ భజనల కోసం వేషాలు వేసుకొని తిరిగితే అదే గొప్పతనం. కొంతమంది అట్లాంటి వాళ్ళని నేను చూశాను, అందుకని చెప్తున్నాను. నేను ఎవడేమనుకుంటే నాకెందుకు, నేను నమ్మిన విశ్వాసాన్ని గంభీరంగా ప్రకటించగల దమ్ము నాకుంది అనేవాడిని దేవుడు నిలబెడతాడు. పిరిగి పందలు జనాల దయా దాక్షిణ్యాల కోసం సత్యాన్ని నమ్మి కూడా దాన్ని అమ్మే టైపోళ్ళు పక్కకి నెట్టబడతారు. వాళ్ళని దేవుడు లక్ష్య పెట్టడు. వాళ్ళు ఎన్ని తిప్పలు పడ్డా సరే వాళ్ళకి దక్కదు 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 దక్కదు, పక్కా చెప్తా. కానీ ఇతడు అలాంటోడు కాదు. ఇతడు 2 విషయాలు చెప్పాను. నంబర్ 1 సత్యాన్వేషి, నంబర్ 2 రాజీ పడని వ్యక్తి. నంబర్ 3 సాహసం చేశాడంటే తన దేశాన్ని వదిలిపెట్టి పక్క దేశాలను కూడా పరిశీలించేంత స్థాయికి వెళ్ళిపోయాడు. నాకు తెలిసి ఈ ఐథియోపియా మంత్రి ఒక్క యెరూషలేములో ఉన్న దేవుడి గురించే కాదు, నాకు తెలిసి ఆ తరములో ఆ సమయములో చుట్టుపక్కల దేశాల్లో ఎవరెవరు ఏ విశ్వాసాన్ని ఫాలో అవుతున్నారో కూడా నాకు తెలిసి పరిశీలించి ఉండాలి. అలా పరిశీలన చేసిన తర్వాత బెటర్ ఏంటి అంటే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా. ఎందుకంటే మిగిలిన ఏ మత విశ్వాసాల్లో చెప్పబడని సంగతులు ఇదిగో వీళ్ళ దగ్గర దొరికాయి. ఒక దేవుడు అన్నిటికీ ఆరంభకుడు, దేవుడే అన్నిటి ప్రారంభకుడు. ఏది ఎలా చేశాడు, ఎప్పుడు చేశాడు, ఎందుకు చేశాడు, కారణం ఏంటి, మొత్తం వివరణాత్మకంగా ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు పాత నిబంధన పుస్తకాలన్నిటా బోలెడంతా అటు సృష్టి రహస్యాలు ఉంటాయి. అలాగే మనుషులను దేవుడు, మానవ జాతి ఆవిర్భావం, అంతకుముందు ఏమున్నాయి, మానవ జాతి ఎలా ఉనికిలోకి వచ్చింది, తర్వాత ఏమేం జరిగినా ఇవన్నీ కూడా వాస్తవాలు 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 అనిపించినాయి అతనికి. అందుకే మిగిలినవి పరిశీలించాడు, ఇది కూడా పరిశీలించాడు, తను ఫాలో అవుతున్నది పరిశీలించాడు. అన్నిటినీ పరిశీలించి ఇది మేలైనది అని దాన్ని గట్టిగా చేపట్టాడు.
రాజీ పడని వ్యక్తి మొదటి సంగతి. రెండవది సత్యాన్వేషణ జరిగించిన వాడు. మూడవది సత్యం దొరికినప్పుడు దాన్ని స్వతంత్రించుకోవటానికి, దాన్ని సాధించుకోవటానికి ఎంత రిస్క్ అయినా చేసే టైప్ ఇతడు. సోమరి కాదు, కష్టజీవి. ఒక మంత్రి స్థాయి వ్యక్తికి అంత రిస్క్ చేయాల్సిన అవసరం ఏంటంటే, ఒక మంత్రి స్థాయి వ్యక్తికి బోల్డ్ అంత బిజీ షెడ్యూల్స్ ఉంటాయి, బోల్డ్ అన్ని పనులు ఉంటాయి, రాజ్యంలో చక్కబెట్టాల్సిన విధి విధానాలు చాలా ఉంటాయి. మరి అప్పట్లో రథం ప్రయాణం, ఫ్లైట్లు, రాకెట్లు, ఏమంటే ఇప్పుడు రాకెట్ను కూడా కనిపెడుతున్నారంట, ఇంకో టైపు ఫ్లైట్ని, రాకెట్ టైప్ ఫ్లైట్ని. అంటే 8 గంటలు ఇక్కడ నుంచి అమెరికాకి ప్రయాణం చేయాలంటే దాదాపు 8 నుంచి 12 గంటలు, 16 గంటలు ఆ పైనే ప్రయాణం చేసేటువంటి వాహనాలు ఉంటాయి. అక్కడ దిగి అక్కడెక్కి ఉంటాయి. అట్లా కాకుండా 1 అవర్లో ఇక్కడ నుంచి అమెరికాకు పోయేంత స్పీడ్గా ఉండే వాహనాలు కనిపెట్టాలని ట్రై చేస్తున్నారంట. ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్పీడ్ రైళ్లను కనిపెట్టారు, అలాగే స్పీడ్ ఏరోప్లేన్స్ని కనిపెట్టారు. ఇంకా స్పీడ్, ఇంకా నా దృష్టిలో అది రాకెట్తో సమానం అన్నమాట. సయ్యమని వెళ్ళిపోవటం. అప్పుడు ఏం లేవు, ఎటు పోయినా రథం మీద పోవాలి. రథం మీద పోవాలంటే నడుములు కదబడతాయి. ఇప్పుడు కార్లలో మెత్తగా పోయే కార్లే పల్లెటూరు రోడ్లలో పోయే గుంటలో పోయామంటే నడుములు సర్దుకుంటాయి. ఒక 100 కిలోమీటర్ల జర్నీ చేస్తే. అచ్చంగా గుర్రాలు, రథము, ఇనప రథాలు ఉంటాయి, ఇనప గానులతో గతుకులు రోడ్లలో ఎత్తేస్తాయి, నడుములు దెబ్బతింటాయి. అయినా సరే రిస్క్ చేశాడు. ఐథియోపియా నుండి యెరూషలేము వెళ్ళి యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ఆరాధించి వచ్చేవాడు. అక్కడ దేవాలయాన్ని దర్శించి అక్కడ ఏమన్నా ఉంటే కొనుక్కొచ్చుకునేవాడు. అలా కనెక్ట్ అయ్యాడు. మూడవది ఏంటి? మొదటిది చెప్పండి. రెండవది రాజీ పడని వ్యక్తి. సత్యమో అబద్ధమో మన మతం మనకు కావాలేబ్బా, వేరే మతాలు మనకెందుకని రాజీ పడేవాడు కాదు అబద్ధంతో. ఈ రాజీ పడే బతుకులు రాజీ పడ్డట్టే ఉంటాయి. నేను రాజీ పడలా. నాదేందో వెతుక్కున్నా, చదువుకున్నా, తెలుసుకున్నా. నేను సేవించిన వాళ్ళందరూ కూడా నా వంటి బలహీనలని గుర్తుపట్టా. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములని అరిషడ్ వర్గాలకు వాళ్ళంతా బానిసలు అయిపోయారు. నాకు వాళ్ళకి అట్టే తేడా లేదని అర్థం చేసుకున్నా. రెండవది, నా పాప విమోచనార్థమే వాళ్ళు ఏమీ చేయలేదు. వాళ్ళ కత్తులేందో వాళ్ళ కరాటీలేందో, వాళ్ళ యుద్ధాలేందో, వాళ్ళ భార్యలేందో, వాళ్ళ పిల్లలేందో, వాళ్ళ రాజ్యాలేందో, వాళ్ళ పరిపాలనలేందో తప్ప నా కోసం వాళ్ళు ఏం చేసినట్టు లేదు. కానీ నేను ఇప్పుడు సేవిస్తున్న యేసు ప్రభు సృష్టికర్త అనడానికి తగిన క్వాలిటీస్ ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములని అరిషడ్ వర్గాలను జయించిన వాడు, ఆ జన్మ బ్రహ్మచారి, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, పాపము లేనివాడు. అంతేకాదు, నా పాపములను తన మీద వేసుకొని నా పాపములకు ప్రతిగా ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు, సర్వలోక రక్షకుడు యేసు అని నేను తెలుసుకున్నప్పుడు, నేను గతంలో నా పితరులు ఫాలో అయిన విశ్వాసంలో ఉండడానికి ఇష్టపడలా. ఇంకా చెప్పాలంటే నా తండ్రి దాదాపు 70 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ఆయనకి నేను సత్యం చెప్పాను, సువార్త చెప్పాను. మా నాన్న ఎంత గొప్ప మనిషి అంటే, అరే నా వయసు 70 ఏళ్ళు, నీకు మహా ఉంటే 20-21 సంవత్సరం ఉంటాయేమో, నువ్వు నాకు చెప్పేది ఏందిరా వెధవాయ్, నోరు మూసుకొని పోవాయ్ అనొచ్చు. కానీ అనలా. నేను చెప్పిన లాజిక్తో ఆయన ఆలోచనలో పడ్డాడు. నానా, దేవుడు అంటే ఇది, దేవుని పవిత్రత ఇది, పరిపూర్ణత ఇది, దేవుని త్యాగం ఇది, దేవుని నమ్మకత్వం ఇది, దేవుని మంచితనం ఇది, దేవుని ప్రేమ ఇది. ఇదిగో ఈయన చూడు, ఈయన జీవితం చూడు, ఇలా ఉంది. మరి ఈ టైపులో మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒకళ్ళని చూపించు నాకు అంటే ఆయన ఆలోచించాడు. కరెక్టే, నువ్వు చెప్పిన విషయాలు మన వాళ్ళలో ఈ క్వాలిటీస్ అయితే లేవు. మరి లేనప్పుడు మరి అక్కడే కూర్చోవటంలో అజ్ఞానం ఉంది కదా. మరి అవి ఉన్నవాడు సత్యవంతుడు కదా, అవి ఉన్నవాడు దేవుడు కదా, మరి ఎందుకు రాజీపడి బతకాలి నానా? అందుకే నేను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొందాను అంటే, నువ్వు చెప్పిన మాటలను బట్టి నేను కూడా ఆలోచించాను. అంతేకాదు, నా తండ్రి ఆయన దర్శనం కూడా చూశాడు. ప్రభు దర్శనం చాలాసార్లు మీకు చెప్పాను. ఈ 2 కార్యాలను చూసి పూర్తిగా ఆయన కూడా దేవునికి కనెక్ట్ అయ్యి ఆయన కూడా బాప్తిస్మం పొందాడు.
70 ఏళ్ల ప్రాయంలో రక్షణ పొందాడండి మా తండ్రి. ఆయన కూడా రాజీ పడని వ్యక్తి. ఏదో ఒకట్లయ్యా, మనం ఎప్పటి నుంచి వచ్చామో, ఎప్పటి నుంచి మొదలు పెట్టామో, ఇందులోనే చచ్చిపోదాంలేయ్యా అన్లా. నాన్న దానిలో లాజిక్ లేదు నాన్న, గుడ్డితనం ఉంది, అజ్ఞానం ఉంది. దాన్ని నమ్మితే మనం బ్రతుకంతా వేదన సంగతి, తర్వాత నిత్య నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. నిత్య జీవానికి వెళ్ళాలంటే మాత్రం నిత్య జీవ మార్గం చూపింది యేసు ప్రభువే అని చెప్పినప్పుడు నా తండ్రి కూడా లోబడ్డాడు. నేను రాజీ పట్టడానికి ఇష్టపడలా. అలాగే ఆయన కూడా, కందాకేరాణి దగ్గర ఉన్న మంత్రి కూడా రాజీ పడలా. మూడవది ఏం చెప్పాను? రిస్క్ చేసే వ్యక్తి. ఇది సత్యం అన్నప్పుడు ఆ సత్యాన్నే నేను ఫాలో అవ్వాలి. దానికోసం నా వాళ్ళు నన్ను ద్వేషించినా నేను ఇష్టపడతా, నా మంత్రి పదవి పోయినా నేను ఇష్టపడతా, నా ప్రజలు నన్ను ఎగతాళి చేసినా నేను ఇష్టపడతా. నేను ఒక సెలబ్రిటీని, అది పోయినా, ఆ హోదా పోయినా నేను ఇష్టపడతా. అంతేకాదు, నేను తెలుసుకున్న దేవుణ్ణి కలుసుకోవడానికి నేను ఇన్ని మైళ్ళు ప్రయాణం చేయాలి, అయినా రిస్క్ చేస్తా. చూడండి, తన ఘనతని బలిపీఠం మీద పెట్టడానికి రిస్క్ చేశాడు. తన గొప్పదనాన్ని, తనకి ఉన్న ఆధిక్యతని కోల్పోవడానికి రిస్క్ చేయడానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు, వందల మైళ్ళు జర్నీ చేయడానికి కూడా ఇష్టపడ్డాడు. అంటే రిస్క్ చేసే మనసు మనకి మాదిరి ఇస్తున్నాడు. రిస్క్ చేయాలి నాన్న. సత్యం అన్నది బహు దూరముగాను లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలించి కనుగొనగలవాడెవడు అన్నది వాక్యం. అలా రిస్క్ చేసేటువంటి వ్యక్తి ఈ కందాకేరాణి దగ్గర ఉన్న మంత్రి. అంతేకాదు, గ్రంథాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కొని సంకలో పెట్టి తిరిగే రకం కాదు, చదివే రకం, ధ్యానించే రకం. చాలా మంది బైబిల్ చేతిలో పట్టుకొని తిరుగుతారు, కానీ బైబిల్లో ఉన్న వాక్యాలను చదవరు, బైబిల్లో ఉన్న విషయాలు చదవరు. నువ్వు నమ్ముకొని కనుగొనగలవాడెవడు అన్నది వాక్యం. అలా రిస్క్ చేసేటువంటి వ్యక్తి ఈ కందాకేరాణి దగ్గర ఉన్న మంత్రి. అంతేకాదు, గ్రంథాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కొని సంకలో పెట్టి తిరిగే రకం కాదు, చదివే రకం, ధ్యానించే రకం. చాలా మంది బైబిల్ చేతిలో పట్టుకొని తిరుగుతారు, కానీ బైబిల్లో ఉన్న వాక్యాలను చదవరు, బైబిల్లో ఉన్న విషయాలు చదవరు. నువ్వు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది అంటే, నేను నమ్ముకొని ఇప్పుడేడా 10 ఏళ్ళు 12 ఏళ్ళు అని ముచ్చటైతే చెప్తారు. బైబిల్ ఎన్నిసార్లు చదివావంటే, ఒక్కసారి కూడా పూర్తిగా చదవలేదని చెప్తారు కొంతమంది సిగ్గులేని జీవితాలు. మిమ్మల్ని కాదులేండి, చదవని వాళ్ళని అంటున్నాను నేను. చదువు వచ్చిన సోమవారులు ఉంటారు కొంతమంది. చదువు రాని వాళ్ళ సంగతి వదిలేయండి. చదువు వచ్చిన సోమవారులు ఉంటారు. లోక చెత్తంతా చదువుతారు. న్యూస్ పేపర్ ఇస్తే మొత్తం చదివి దరి పేజీ అడ్రస్ డేట్తో సహా చదువుతారు. ఏడాడి చెత్తంతా. పరిశుద్ధ గ్రంథం చేతిలో పెట్టుకొని దాన్ని చదవరు. కానీ ఇతడు అలాంటోడు కాదు. గ్రంథం చేతిలో ఉండగానే సరికాదు, గ్రంథంలో చెప్పబడిన విషయాలేంటి, అవి ఎలా నెరవేరాయి, ఎలా జరిగాయి, ఎలా జరుగుతున్నాయి, జరగబోతున్నవి ఏంటి. ఏమంటే 3 ఉన్నాయి బైబిల్లో. భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సంబంధించిన సమాచారం 3 బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వర్తమానంలో జరిగింది ఏంటో, భూతకాలంలో జరుగుతున్నదేంటో, భవిష్యత్తులో జరగబోతున్నదేందో ఈ 3 మనకు చెప్తాడు. ఆదికాండం జరిగిపోయిన కాలం, అలాగే బైబిల్ గ్రంథంలో పత్రిక పాఠాలు జరుగుతున్న కాలానికి ఉపయోగపడతాయి. ప్రకటన గ్రంథం భవిష్యత్తు సంభవాలను సూచిస్తుంది. 3 ఉన్నాయి. నీ చేతిలో గ్రంథం ఉన్నప్పుడు చదవాలిగా, పాస్టర్లు కూడా తెలుసుకోవాలి. నువ్వే సరిగా పరిశుద్ధ గ్రంథం ధ్యానం చేయనప్పుడు అందులోని విషయాలు విశ్వాసులకు ఏం బోధిస్తావు సోమరి? వాక్యాన్ని చదవాలి కదా సోమరి. రోజు 1 అధ్యాయం 2 అధ్యాయాలు చదివి సర్దుకుంటావా సోమరి? నువ్వే కనీసం బైబిల్ 2-3 సార్లు చదివి, అబ్బో చాలాసార్లు చదివానని భుజాలు ఎగరేస్తూ ఉంటావా సోమరి? చదవాలి, తినాలి. గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, 3 కాలాలకు సంబంధించిన సమాచారం గ్రంథంలో ఉంది. నేను చదువుకోవాలి, తెలుసుకోవాలి, పరిశీలించాలి, నేర్చుకోవాలి. అన్ని విషయాలు గ్రహించి బిడ్డలకు కూడా గ్రహింపు కలిగించాలి అనే మైండ్ దైవజనుడు అనే వాడికి ఉండాలి, దైవజనురాలు అనే ఆమెకు ఉండాలి. ఏదో పైన 4 మాటలు తెలుసుకొని 4 మాటలే పాడిందే పాట అన్నట్టుగా పాడదాం అనుకోవద్దు. ఇంకా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. చదువు రానివాడైతే ఈరోజు సెల్ ఫోన్లో బైబిల్ చదివేది వచ్చింది.
నీకేం చాకిరా, వినటానికి ఏం మాయ రోగం? చదవటం తీసేయి, చదువు రాదు, వినటానికి వినొచ్చుగా, జేబులో పెట్టుకో. నువ్వు ఎటు పోతున్నా, ఎటు వచ్చినా, నువ్వు మౌనంగా కూర్చున్నా సరే. మొత్తం మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మొదలుపెట్టి నీట్గా చదువుతాడు. ఏం మాయరోగం? వినొచ్చుగా, వినాలి. వాక్యం వినకపోతే ఎట్లా బలపడతావు విశ్వాసి? నువ్వెట్లా బాగుపడతావు? దేవుని మాటలు మనల్ని జ్ఞానవంతులుగా చేయటమే కాదు, మన రోగాలను స్వస్థపరుస్తాయి. కష్టకాలంలో ఇరుకున పడ్డప్పుడు ఎలా ఇరుకు నుంచి బయటపడాలో కూడా జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఇక్కడ ఉండి నిత్య జీవానికి చేరడానికి కావలసిన మార్గాలను ఉపదేశిస్తాయి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్నాడు భక్తుడు. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది అన్నాడు భక్తుడు. వేల కొలది వెండి బంగారు కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అన్నాడు భక్తుడు. ఈ విధంగా ఎన్ని మాటలు ఉన్నాయి? ఇవన్నీ వట్టి మాటలా? ఇదిగో నా కుమారుడా, నా మాటలను నీ హృదయమందు భద్రం చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం అని చెప్పాడే. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దానిని దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అతడు ఏది చేసినా సఫలమైద్దని చెప్పాడే. ఇన్ని వచనాలు ఉన్నాయి. లేఖనం చదువుట ద్వారా, లేఖనాన్ని ధ్యానించుట ద్వారా, వాక్యాన్ని అన్వేషించుట ద్వారా, పరిశీలించుట ద్వారా భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన జ్ఞానం అబ్బిద్ది. ఇది మొదటిది. రాసుకో, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. దేవుని వాక్యాన్ని ధ్యానించుట ద్వారా భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సంబంధించిన జ్ఞానం అబ్బుద్ది. ఏం జరిగిందో తెలిసిద్ది గతంలో, ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలిసిద్ది, భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా తెలిసిద్ది బైబిల్ చదివితే. ఇది మొదటి సంగతి. రెండవది, దేవుని వాక్యాన్ని ధ్యానించుట ద్వారా సభ్య సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, వ్యక్తుల మధ్యలో కానీ, దేవుని ఎదుట కానీ, సంఘం ఎదుట కానీ, సైతాను దగ్గర కానీ మనం ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాలో ఆ జ్ఞానం కూడా అబ్బిద్ది వాక్యం చదివితే. వాక్యం సంకలో పెట్టుకొని తిరిగితే కాదు, తల కింద పెట్టుకొని నిద్రపోతే కాదు. కొంతమంది దయ్యాల దగ్గరికి రావని తల కింద పెట్టుకొని నిద్రపోతారు. ఎందుకు రావు బ్రహ్మాండంగా వస్తాయి. అందులో ఉన్న వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకొని ఆ వాక్యం చొప్పున దయ్యాన్ని గద్దిస్తే అడ్రస్ లేకుండా పోయిద్ది. అరే, వాక్యాన్ని తల కింద పెట్టుకుంటేవి, చదవకపోతుంటివి, ఎట్ట బాగుపడతావు నువ్వు? మొట్టమొదటిది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన జ్ఞానం అబ్బిద్ది వాక్యాన్ని ధ్యానం చేస్తే. రెండవది, ప్రస్తుత సమకాలీన సమాజంలో ఎలా బతకాలో, మనుషులతో ఎలా వ్యవహరించాలో, ఫ్యామిలీలో ఎలా వ్యవహరించాలో, అన్ని జనులతో ఎలా వ్యవహరించాలో, సైతానుగాడితో ఎలా ఆడుకోవాలో, దేవుని ముందు ఎలా ప్రవర్తించాలో మొదలైన జ్ఞానం అబ్బుద్దిరా తల్లి. బైబిల్ చదివితే నాయనా, నేను చెప్పేది అర్థమవుతుందా? ఇంత తేటగా చెప్పిన అర్థం కాకపోతే మెంటల్ హాస్పిటల్లో చూపించుకోవాల్సింది.